సమ్మరీ ముందుగా అర్థం కావాలి అసలు ఏం జరుగుతూ ఉందని. ఓకేనా? సో రీసెంట్గా ఇంగ్లాండ్ రాణి, ఇప్పుడు ఇంకా బతికే ఉండే కానీ చనిపోయింది కొన్ని దినాల క్రితం, ఆమె చనిపోయింది. మరి ఆమె యవ్వన కాలంలో ఉన్నప్పుడు చాలా కొంటె పాపగా ఉండేదంట. అంటే ఎవరి మాట వినేది కాదు. మరి రాజ లక్షణాలు ఏవి కూడా ఉండేటివి కాదనమాట. అంటే ఎక్కడనంటే అక్కడ ఆడుకుంటుండే, పాడుకుంటుండే, ఎవరితోటైనా పోతుండే. కానీ రాజ లక్షణాలు అనేటివి లేవు. వారు రాజుల వంశం కదా, కుటుంబం. సో వీళ్ళ టీచర్కి అప్పచెప్పిండ్రంట, ఈమెకి అర్థం చెప్పి, ఈమె ఎవరో అసలు ఈమెకి తెలియట్లేదు, ఎక్కడనో పోయి ఏదైనా ఆడుకుంటున్నది అని వాళ్ళ టీచర్కి చెప్తే, వాళ్ళ టీచర్ రకరకాల విధాలుగా ఆమెకి టీచ్ చేసిండంట. కానీ ఈమెకి ఎథిక్స్ వస్తలేదు. అంటే ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది వస్తలేదన్నమాట. అంటే విచ్చలవిడిగా ఆర్డినరీగా తిరుగుతూ ఉన్నదన్నమాట. తిరుగుతూ ఉంటే ఒక దినము వారి టీచర్కి ఒక తలంపు వచ్చిందంట. వచ్చి అన్నదంట, నువ్వెవరివో తెలుసా అని అడిగిందంట. నేనెవరిని అని అడిగింది. నువ్వు రాణివి అని చెప్పిండ్రంట. నువ్వు? నేను రాణియా? ఇంకా రాణి కాలేమే, చిన్నగా ఉంది కదా, రాణి అవుతుంది. కానీ ఈమెకి ఏం చెప్పింది, నువ్వెవరివో తెలుసా అంటే ఏం చెప్పిండ్రంటే, నువ్వు రాణివి అన్నాడంట. నేను రాణినా? నువ్వు రాణివి. రాణి ఎట్లా ప్రవర్తిస్తుందో తెలుసా నీకు అని అంటే, అప్పుడు ఆమెకి వెలిగిందంట, ఓహో నేను రాణిని, నేను ప్రవర్తించవలసిన విధానము వేరు. అంటే ఇది అర్థం. నాకు డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ వేసుకునే విధానంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నచ్చుతారు. వాళ్ళ పార్టీ కాదు, ఆయనతో మళ్ళీ పార్టీ అనుకోగలరు. డ్రెస్ కోడ్, ఎవరు డ్రెస్ చక్కగా వేసుకుంటారంటే వారిద్దరిని చూసిన నేను, చాలా గౌరవప్రదంగా డ్రెస్ చేసుకుంటారు. అదే కొంతమంది హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు డ్రెస్ చేసుకునే విధానం వేరు కదా, వాళ్ళకి నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఆడనికి పాడనికి వాళ్ళకి నడుస్తుంది. కానీ ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్న వారికి అలా డ్రెస్ చేసుకుంటే, సపోజ్ అనుకోండి రాహుల్ గాంధీ ఒక కమ్మ పెట్టుకొని చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకొని నాకు ఓటేయండి అని తిరిగిండు అనుకోండి, ఎట్లుంటుంది? చాలా చిత్రంగా ఉంటుంది. మన మోదీ సాబ్ కూడా అట్లా చేసిండు అనుకోండి, అరే ఏమైంది ఇట్లా అయింది అనుకోండి కదా, ఒక గౌరవం ఉన్నది కదా. అంటే మనం క్రైస్తవులం కూడా మనం ఎలాంటి వారం, ఎవరం, ఎలా ఉండాలి, అసలు దేవుడు మనల్ని ఎలా చేశాడు అన్నది మనం నేర్చుకోవాలి. మనకు తెలియాలి ఫస్ట్. మనం అనకూడదు నేను యేసుక్రీస్తు ప్రభుని కాదని. మనము ఏమై ఉన్నామో మనము తెలుసుకోవాలన్నమాట. సో ఈరోజు మనము ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఇది చెప్పడానికి మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక ఉపమానము చెప్తా. ఆ ఉపమానంలో ఏమున్నదంటే, ఎవరైనా కానీ మరి కొత్త ద్రాక్షారసం ఏం చేస్తారంట, కొత్త తిత్తులలో వేయాలి, కానీ పాత తిత్తులలో వేయకూడదు అని చెప్తాడు. ఎందుకు అని అంటే, కొత్త ద్రాక్షారసం మరి పాత తిత్తులలో వేస్తే ఆ తిత్తులు ఏమవుతాయి, పగిలిపోతాయి అన్న. ఎవరు కూడా మరి కొత్త బట్టకి పాత బట్ట మాస్క వెయ్యరు. ఎందుకు? పాత బట్ట ఏమవుతుంది, కొత్త ద్రాక్షారసం ఏం చేయాలి, కొత్త తిత్తుల్నే వెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. వీళ్ళతోటి ఎందుకు చెప్పాడు ఈ ఉపమానం అంటే, వీరు పాతయి కొత్తయి రెండు ఏం చేసేస్తున్నారు, కలిపేస్తున్నారు. పాతది పాత దాంట్లో వేయాలి, కొత్తది కొత్త దాంట్లో వేయాలి. ఎప్పుడైతే మనం కొత్తగా అయినామో మన పద్ధతులు ఎలా ఉండాలి, కొత్తగానే ఉండాలి, వేరుగానే ఉండాలి, పాతవి ఏదైతే. సో మనము ఇప్పుడు ఫస్ట్ది మనం నేర్చుకుందాం. అంటే కొన్ని నూతన నిబంధనలో నూతనమైనవి
మన ఒక లెసన్ నూతన నిబంధనలో నూతనమైనవి అంటే ఏవి మనకి కొత్తగా ఉన్నది, మనం ఏమున్నది అన్నది. సో మొట్టమొదటిగా మనము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మనం చద్దాము. ఇది అందరికీ సుపరిచితమైన, క్రైస్తవులకి సుపరిచితమైన ఒక వాక్యము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, ఆ పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చాలండి. మనం ఏమైనా ఎవరైనాను యేసుక్రీస్తు ప్రభునందు ఉంటే వారు ఏందంట? నూతన సృష్టి. పాత ఏమైనాయి అంట? గతించెను. సమస్తం ఏమైనాయి అంట? కొత్తవాయను అంటా ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభునందు ఉంటే వారు ఏమై ఉన్నారు? నూతన సృష్టి. పాత ఏమైపోయినాయి? గతించిపోయినాయి. సో నాకు ఈ టైటిల్ ఏదైతే ఉన్నదో చూడండి, క్రైస్తవుడు అన్నది అంత మీనింగ్ చక్కగా మంచిగా అనిపిస్తలేదు. అందులో మీనింగ్ ఉన్నది కానీ దానికి అర్థం పర్థం లేకుండా పోయింది. నాకేమన్నా బుద్ధి అవుతుంది అని అంటే నూతన సృష్టి అంటే దాని అర్థం ఏంది? నూతన సృష్టి అంటే మీరెవరు, నేనెవరు? నూతన సృష్టి అంటే కొత్త సృష్టి. ఓకే, అంతనే మనం ఓకే. కానీ దానికి ఒక వైడర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాలి. నూతన సృష్టి అంటే ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా చెప్పిండ్రు అనుకోండి, ఈడ నేను తెల్ల కాకిని చూసినా అని, మీరేమంటారు? మీరు? ఏహే అట్లెట్లుంటుంది కాకి తెల్లగా, మేము చూసిన కాకులన్నీ నల్లగానే ఉన్నాయి, నువ్వొచ్చేం చెప్తున్నావు తెల్లగా ఉంది అంటున్నావు, ఇదేంది బాగులేదు అని అంటారు. అంటే అది ఏంది ఆ తెల్ల కాకి అనేది? నూతన, ఇంతవరకు లేదు. ఇది ఒక న్యూ క్రియేషన్, ఇంతకుముందు లేదు, ఇప్పుడు అయ్యింది, అలా సృష్టింపబడ్డది. దీన్ని ఏమంటారు? నూతన సృష్టి. సో మనం కూడా ఏమై ఉన్నామో ఇంతవరకు ఒక సృష్టి ఉన్నది. ఆదాంలో నుండి వచ్చిన వారు వీళ్ళందరూ ఎవరు? ఆదాంలో నుండి వచ్చినవారు. వీరికి అంటూ ఒక స్వభావం ఉన్నది. ఏం స్వభావం ఉన్నది? ఎవరైనా తిడితే తిరిగి తిడతారు, కొడతారు, అబద్ధాలు ఆడతారు, గర్వపడతారు, మరి మత్సరం ఉంటుంది, క్రోధం ఉంటుంది, మిగిలినవి అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళ స్వభావాలు వేరు. కానీ మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించినామో మనం ఆదాంలో నుండి ఎవరిలోనికి వచ్చినాము? యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చినాము. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుని మనం ఏం చేసినాము? అంగీకరించినాము. మనం ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలం. మనల్ని అంటకట్టాడు యేసుక్రీస్తు ప్రభుతో. ఇప్పుడు ఎవరి లోపటి నుండి ఎవరి లోపటికి వచ్చినాం? మనము ఆదాము ఒకటి నుండి ఏం చేసినాం? మనము యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చాము. ఎందుకు వచ్చాము? అంగీకరించాము కాబట్టి. ఎవరిని అంగీకరించాము? యేసుక్రీస్తు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాము? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుని, పాపమే లేని యేసుక్రీస్తు ప్రభుని, మరి స్వార్థమే లేని యేసుక్రీస్తు ప్రభుని, మరి గర్వమే లేని యేసుక్రీస్తు ప్రభులోనికి మనం నేత్రాశ, శరీరాశ, జీవోద్డమంని అన్నిటినీ జయించిన యేసుక్రీస్తు ప్రభులోనికి మనం వచ్చాం. కాగా అంటా ఉన్నాడు కదా, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అతడేంది? నూతన సృష్టి. అతని పాత ఏంది? గతించిపోయాను, సమస్తమేమైనాయి? నూతనమైనవి. సో మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాము, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాము
అంటే సమస్తం ఏమైనాయి? నూతనమైనవి. అవి మనం తెలుసుకోవాలి. మనం ఎవరము? నూతన సృష్టి. ఎందుకంటే దేవుడు మనం ఆదాంలో నుండి మనల్ని వేరు చేసి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభులో అంతకట్టాడు. కాబట్టి మనం నూతన సృష్టి. పాత గతించిపోయిన వాస్తవానికి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ కొత్త ద్రాక్షారసంని తీసుకుపోయి ఎందులో వేస్తారు? పాత తిత్తులా లేచి ఇంకా నేను పాతగానే ఉన్నా, ఇవన్నీ కొనసాగించుకోవచ్చు అనుకుంటారు. కాదు, కొత్త ద్రాక్షారసంని ఇప్పుడు ఏం చేయాలి? కొత్త తిత్తులలో వేయాలి. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చినాం. కాబట్టి మనం ఎవరము? నూతన సృష్టి. మీరు అంటే ఇప్పటి నుంచి మనం తెలుసుకోవాల్సింది, ఇంతకుముందు తెలియదా ఏంది? తెలుసు. కానీ మనం ఎవరమని అంతగా నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన, నాకు స్వస్థత కలిగింది, నాకు అద్భుతం జరిగింది, నాకు పిల్లలు పుట్టిండ్రు, నాకు పెళ్ళి అయింది, నాకు ఉద్యోగం అయింది, బాగానే ఉన్నాయి ఇవి. కానీ పద్ధతులు ఏమున్నాయి? అన్నీ అట్లనే ఉన్నాయి. అదేంది? మీనింగ్ లేదు దానికి. డిఫరెన్స్ ఉండాలి నీకు. నువ్వు క్రీస్తులోనికి వచ్చినావు, నువ్వు నూతన సృష్టి. ఇంకొకటి ఏం జరిగిందో తెలుసా? మనకు దేవుడు నూతన జీవం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇంకొక వచనంని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమున్నదంటే మనకి నూతన జీవం అన్న మాట వినియోగించబడుతుంది. చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు చాలండి. ఇక్కడ ఏమున్నది? నూతన జీవము అని ఉన్నది. ఇక్కడ వర్డ్ వినియోగించబడ్డది ఏంది? నూతన జీవం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఓకేనా? నూతన సృష్టి అని చూసినాం. ఇంకా మనం ఏం చూస్తూ ఉన్నాము? నూతన జీవము అని చూస్తూ ఉన్నాం. నూతన సృష్టి, నూతన జీవం. సో ఇది నేను ఇక్కడ రోమీయులకు రాసిన 6వ అధ్యాయం అంతా కూడా మీకు ఇష్టమైతే ఏదైనా ఒక టైంలను ఇప్పుడు మనం క్విజ్ పెట్టుకుందాం. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంత అర్థం చేపియాలంటే మరి మీకు టీ బిస్కెట్లు 2-3 సార్లు ఇవ్వవలసి వస్తుంది, లేకపోతే పండుకుంటారు. అంటే అంత టైం పడుతుంది అంటూ అర్థం చేసుకోనికి. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా కానీ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంని 6 సార్లు అయినా చదవండి. ఎన్నిసార్లు? 6 సార్లు చదివి ప్రభా నాకు అర్థం చెప్పమని ఇంకొకసారి చదువుతా అని 7 సార్లు కూడా చదవండి. ఓకేనా? అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇంత షార్ట్ టైంలో కొంచెం నాకు డిఫికల్ట్. ఓకేనా? సో నేను దీన్ని కొంచెం షార్ట్లో మీకు అర్థం చేపిస్తా. ఓకేనా? ఇక్కడ మనం బాప్తిజం తీసుకుంటాం కదా. బాప్తిజం తీసుకునే ఒక అర్థం ఉన్నది. ఇందులో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంతా కూడా మనం యాక్చువల్ బాప్తిజం ఎందుకు తీసుకుంటాము, ఏం జరుగుతుంది అన్న అర్థం ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాము, మనం బాప్తిజంలో ఏం చేస్తాము? ఒక్క నిమిషం. ఓకేనా? ఏం చేస్తామంటే మనము మనల్ని ముంచి ఇలా తీస్తారు కదా. ఏం చేస్తారు? ముంచి తీస్తారు. ఈ ముంచి తీసేది అనేది ఏంది అని అంటే దాని సాదృశ్యం ఏమని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నదంటే మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి తిరిగి నూతన జీవంతో మనం ఏం చేసినాం? లేపబడ్డాం. ఎలాగనైతే క్రీస్తు కూడా మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా తిరిగి మరణం పొంది
తిరిగి లేచాడో అలాగనే మనం కూడా బాప్తిసం అందు ఏం చేస్తూ ఉన్నాము, ఆయనతో కూడా చనిపోయి ఆయనతో కూడా నూతన జీవం గల వారమై లేస్తూ ఉన్నాము అన్నది ఉన్నది. చాలా పెద్ద మీనింగ్ ఒకటి ఈడున్నది. అంటే ఆయనతో కూడా, అంటే ఇప్పుడు మరణించి లేచిన వాడు ఎవరైతే ఉంటాడో నూతన సృష్టిగా ఉంటాడు అన్నమాట. పాతవి గతించిపోతాయి. మనం ఆ సాదృశ్యాన్ని ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మృతి చెందిన వాని మీద ఇక పాపము ఏలుబడి చేయదు అని ఉన్నది. మృతి చెందిన వాని మీద ఏం చేయదు, పాపము ఏలుబడి చేయదు అని. అంటే ఈ అధ్యాయంలో అంతా ఉన్నది. కాబట్టి మీరు 7 సార్లైనా చదవండి అంటున్నా. దేవుణ్ణి అడగండి ఈ అధ్యాయం యొక్క మీనింగ్. షార్ట్లో చెప్పిన నేను. కాబట్టి ఆ సాదృశ్యమందు మనం ఏంటంటే నూతన సృష్టి అని చెప్పబడు. మనం ఏంది నూతన సృష్టి. ఇంకొకటి కూడా ఏమని చెప్పబడి ఉన్నదంటే క్రీస్తు మరి మన ఒక పాప శరీరం ఉన్నది కదా, ఆదాము ఒక నేచర్, ఆడమిక్ నేచర్ అంటాం. ఆదాము ఒక స్వభావం ఏదైతే ఉండే మనకి, కానీ మనం క్రీస్తులోనికి వచ్చినాం కాబట్టి నూతన సృష్టి, పాతయి గతించే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన సిలువలో చేసిన ఒక గొప్ప పని ఏంటంటే అది వాస్తవానికి జరిగింది, కానీ చాలామంది క్రైస్తవులకి అది అర్థం కాదు. దాన్ని అంత చక్కగా చదివినా కానీ ఏదో పైకి ఏం జరిగింది అని అంటే మన పాత స్వభావం ఏదైతే ఉన్నదో ఆయనతో కూడా ఏం చేయబడ్డది, సిలువ వేయబడ్డది. చూడండి, ఇప్పుడు మనం 5వ వచనాన్ని చద్దాం. 5వ వచనమైనా చూడండి. పాప శరీరం నిరర్ధకమగునట్లును మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడ్డదని మనము ఎరుగుదుము. కానీ చాలామందికి తెలియదు. మనం ఆ వచనాన్ని చద్దాం. ఓకే, 5వ వచనమేనా పాప? 6వ వచనం. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకును ఆ పాప శరీరం నిరర్ధకమగునట్లు ఆ మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడనని. చూసిండ్రా ఈ సత్యం? మీరు ఎప్పుడైనా చదివినరా? మన ప్రాచీన స్వభావం ఏం చేయబడ్డది? యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం చనిపోయాడు అంత చెప్తారు. మన పాపం నిమిత్తమే కాదు, ప్రాచీన స్వభావం అంటే అర్థమైంది. పాత స్వభావం ఆయనతో కూడా సిల్వ వేయబడ్డదంటే అర్థమైంది. ఆయనతో పాటు ఏం చేయబడ్డది? ఆ పాత స్వభావాన్ని చంపేసిండు, సిల్వ వేయబడ్డది. ఎంత గొప్ప సత్యం ఇది! వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు అలా చేశాడు. మన పాత స్వభావం ఆయనతో కూడా ఏం చేయబడ్డది? సిల్వ వేయబడ్డది. ఎందుకు వేయబడ్డది? పాపం ఇక మన మీద ఏం చేయదు, ఏలుబడి చేయదు. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిల్వ వేయబడ్డది. మనం ఆయనతో పాటు మృతి పొంది తిరిగి లేచాము. ఏది? నూతన జీవం కలిగి. మరి మన ప్రాచీన స్వభావం ఏమైంది? ఆయనతో కూడా సిల్వ వేయబడ్డది. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. నిజంగా చాలామంది క్రైస్తవులకి ఈ సత్యం తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు నేను పాతగానే ఉన్నా, నేను అలాగనే చేయవచ్చు, అలాగనే తిరగవచ్చు, అలాగనే ఉండాలి. నో, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడ్డది. కాబట్టి మనం నూతన సృష్టి. ఈ సత్యం, ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనము నూతనమైన జీవంలో జీవించాలి. ఇంకేమంటాడంటే మనకి వస్తే 13వ వచనంలో ఏమంటాడంటే మీరు మరి మీ పాపం మీ మీద ఏలుబడి చేయకుండా
మరి మీరు ఏం చేయండి అంటే మీ యొక్క అవయవములని దేవునికి నీతి సాధకములుగా చూడండి, ఒకసారి చద్దామా మనం 13వ వచనంలో. మీ అవయవములు మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలి? ఇప్పుడు మన అవయవములను ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఏది? మృతులలో నుండి మనం లేపబడి సజీవములని మన అవయవములను ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి పాపంకి అప్పచెప్పుకోవాలనా? లేదు. ఎందుకు? మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డది? సిలువ వేయబడ్డది. మనం ఆయనతో కూడా మరణించాము, దేవుని శక్తి వలన తిరిగి లేచాం. ఏం తీసుకొని లేచాం? నూతన జీవం తీసుకొని. సో మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఎలా ఉంటుంది అనడానికి నేను పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక ఉదాహరణ చెప్తాను నేను. అంటే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంతవరకు ఏదైతే మనము నేర్చుకున్నామో, మనం నూతన సృష్టి, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిల్వ వేయబడ్డది. కాబట్టి మన అవయవములను ఏం చేయాలి? నీతి సాధకములుగా దేవునికి ఏం చేయాలి? మనము అప్పగించుకోవాలి అన్నది ఇది అర్థం చేసుకోవడానికి పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక ఇన్స్టెన్స్ చెప్తా. నేను ఎప్పుడు యూజ్ చేసేదే, ఇశ్రాయేలీలు మరి ఐగుప్తులో బానిసలుగా ఉంటుండే. ఎవరు ఏలుబడి చేస్తుండే? అప్పుడు ఫరో రాజు ఏలుబడి చేస్తుండే వాళ్ళ మీద. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఉన్నదా? లేదు. ఫరో ఎలా చెప్తే అలా చేయాలి. కానీ దేవుడు తన గొప్ప శక్తితోటి వీళ్ళని ఫరో రాజు చేతిలో నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటించి వీరిని వెలుపలకి తెచ్చాడా? ప్రాక్టికల్గా అయిపోయిందా? అది 100% అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఎడారిలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. మధ్యలో ఏముంది? ఎర్ర సముద్రం ఉన్నది. అటు సైడ్ ఎవరు ఉన్నారు? ఫరో రాజు గిట్టు ఉన్నాడు. ఆయన చేతుల నుండి కంప్లీట్గా విడిపించిండా? ఫరో రాజు ఇక్కడికి రాగలుగుతాడా? రాలేడు. సపరేట్ చేసేసిండు. అంటే వీళ్ళని అందులో నుంచి టోటల్గా విడిపించుకొని తెచ్చేసిండు. కానీ వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని మన్నాతో పోషిస్తున్నాడు. దేంతో పోషిస్తా ఉన్నాడు? మన్నాతో పోషిస్తా ఉన్నాడు. కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఫరో రాజుకి వీళ్ళకి ఏం సంబంధము లేదు, విడిపించుకొని తెచ్చేశాడు. కానీ వీరి మనసు మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ మన్నా తింటే వీళ్ళకి పడతలేదు. మన్నా తింటే ఏమవుతుంది? పడతలేదు వీళ్ళకి. ఏమని అనుకుంటున్నారు? ఐగుప్తులో మాంసం ఎంత తిన్నాం మేము, ఉల్లిపాయలు ఎన్ని తిన్నాము, సొరకాయలు, కీరలు తిన్నాం, కుండలు పెట్టుకొని తిన్నాం. ఇక్కడేంది? మాకు మన్నానే ఇస్తున్నాడు. కానీ మనసు దేని మీద ఉన్నది వీళ్ళకి? ప్లస్ వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీళ్ళు ప్రభు, మాకు నీళ్ళు, మేము ఐగుప్తుకు పోతాం. ఐగుప్తులో కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, అవమానించినప్పుడు, 16 గంటలు పని చేపించినప్పుడు ఏం జ్ఞాపకం వస్తలేవు. అరే ఆడికి పోతే అని ఏం లేవంట, నీళ్ళు లేవు. ఎక్కడ పోవాలని అనుకుంటున్నారు? ఐగుప్తుకు పోవాలని అనుకుంటున్నారు. సో వీళ్ళని దేవుడు విడిపించినప్పటికీ వీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఐగుప్తుకు తిరిగి. అరే ఐగుప్తులో అంత మనము వేదన పెట్టబడ్డాము, కొంచెం శ్రమ సహించి పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి పోతే ఎంత మంచిగా ఉండు. మన్నాన్ని తినుకుంటూ, నేను దేవుడు చెప్పినట్టు వినుకుంటూ, నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతే మంచిదని దాని మీద లేదు దృష్టి. ఎక్కడున్నది వీళ్ళకి? కష్టం రాగానే దేవుడు ప్రతి అవసరం వారిని తీరుస్తూ ఉన్నాం. మనం ఫస్ట్ సెషన్లో చూసుకున్నాం. ప్రతి అవసరం పగటిలో మేఘస్తంభంగా,
రాత్రిలో అగ్ని స్తంభంగా వీరికి మన్నాన్ని ఇచ్చుకుంటూ, మరి బండ నీళ్ళని త్రాగించుకుంటూ, దేవుడు సపోర్ట్ చేసుకుంటూ వీరిని నడిపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఇదేమైతలేదు, పడతలేదు. పోయి కానాన్ని ఆక్రమించుకుందామని అనిపిస్తలేదు. కానీ ఎక్కడ పోవాలని ఉన్నది, ఐగుప్తులో బాగున్నది అనుకుంటు మనస్సు. ఇప్పుడు సేమ్ అట్లనే మనం కూడా ఆ పాత స్వభావంలో నుండి మనల్ని ఏం చేశాడు, అది నిరర్ధకం చేసేసి ఎర్ర సముద్రం దాటించేసి పాలు తేనెలు ప్రవహించే కానాన్ వైపుకు వెళ్తున్నాం. మనం క్రీస్తు పోలికగా మారడానికి, పరలోకానికి మనం వెళ్తా ఉన్నాం. కానీ చిన్న కష్టం వస్తుంది, ఎవరో తిడతారు కదా. తిడితే ఏమనిపిస్తున్నది, ప్రభువా నేను సిలువ మోయాలనా, నేను తిడితే ఎంత బాగుండు ప్రభువా. కొందరికి తెలుసా, ఎదుటైంది తిట్టండి నిద్ర రాదు. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకో, ప్రభువా నేను క్షమించాలని కష్టపడి పండుకుంటాడు. పండుకుంటే ఏమవుతుంది, ఆడు ఎట్లా అన్నాడు దుండగుడు అని పోయి తిట్టొస్తే ఇప్పుడు నిద్ర వాళ్ళకి రాత్రంతా అని పోయి తిట్టాలనైతే, ఇలా పరువు తీసుకోవాలనైతే నిద్రపోవాలి. అబ్బా ఏం తిట్టినావు అక్క, నువ్వు నిజంగా సిగ్గొస్తుంది దానికి అని అంట. అట్లా తిట్టలేవు అనుకో, వీళ్ళకి నిద్ర రాదండి. ప్రభు ఏమో మనకు నూతన నేచర్ ఇచ్చింది, క్షమించాలి అని. కానీ మనకేది ఇష్టము, ఫరో దగ్గరికి పోవాలి, ఐగుప్తుకు పోవాలని ఇష్టం. వద్దు మనకి. ఎందుకు నువ్వు మంచి మాటలు మాట్లాడతావా, కృపగల ఉపదేశం 4 తిట్టాలే బూతులు సిగ్గొచ్చేటట్లు అని సాతానుడు ఎస్ రైట్ అని మనం చేస్తాం. యాక్చువల్గా మనం ఏం చేయాలి, ప్రభువా నేను నూతన సృష్టి, పాతవి గతించినాయి. నేను ఇప్పుడు నా నోటిని, నా అవయములను ఏం చేయకూడదు, బూతు మాటలు మాట్లాడుటకు వినియోగించకూడదు. బూతు చిత్రాలు చూడడానికి నా కన్నులను వినియోగించకూడదు. బూతు మాటలు వినడానికి నా చెవులను వినియోగించకూడదు. పిచ్చి పనులు చేయడానికి నా చేతులను వినియోగించకూడదు. పిచ్చి చోట్లకు పోవడానికి నా కాళ్ళను వినియోగించకూడదు. నేను నూతన సృష్టి, నన్ను విడిపించు. నేను ఇప్పుడు పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేస్తా ఉన్నా, నువ్వు నన్ను విడిపించావు. ప్రభుత్వం లేదు. ఫరో వచ్చి చెప్పిండు, వీళ్ళని బెత్తం తీసుకొని మీరు మా దగ్గరికి రండి అని కాదు. వీరి లోపల ఏమున్నది, నేను అటు పోతా అనుకుంటున్నా. సేమ్ అలాగనే యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిపించినప్పటికీ, దేవుడు మనకు విడిపించినప్పటికీ మనకేమనిపిస్తున్నది, ఆ పాతదాగనే ఉంటే బాగుండు, పాత ఆశలే బాగుండు, పాత జీవితమే బాగుండు, అందులోనే ఉన్నది. చూడండి, చాలామందికి ఏం చేస్తారంటే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి ఈ తాగుడు నుండి కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి విడిపిస్తారు. కానీ కొన్ని దినాలు మంచిగా ఉన్నటువంటి మంచిగా ఉండొచ్చు కదా, చీచి ఇదేం బతుకు, తాగని బతుకు, పోయి తాగాలే నేను అని పోయి తాగుతారండి. వాళ్ళకి తాగకుంటే ఏం కాదు. అట్లా వీళ్ళని ఇవాళ రేపు తాగుబోతోళ్ళ కన్నా తిండిపోతోళ్ళు నాకు చాలా చిత్రంగా కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా, షుగర్ వచ్చింది, షుగర్ తింటే వస్తామంటే కూడా షుగర్ తింటున్నారండి. కాబట్టి ఎవరైతే అట్లా తింటున్నారో తాగుబోతోళ్ళు అని తిట్టకండి. ఎందుకో తెలుసా, నువ్వు షుగర్ తింటున్నావు, ఆయన తాగుతున్నాడు, ఇంకేం డిఫరెన్స్ ఉన్నది. కొందరికి హార్ట్ ప్రాబ్లం వచ్చినా కానీ మాంసం తినకరా బాబు అంటే తినండి ఉంటలేడు. కాయగూరలు పండ్లు తిని మంచిగా బతకండి అని అంటే, కాయగూరలు పండ్లు ఎందుకు ప్రభా, మాంసం తినాలే, కొవ్వు పెరగాలి నాకు. మీకు తెలుసా, ఒక వచనం చెప్తా ఓకేనా, కొవ్వు తినకుండా. ఎందుకంటే ఇది లేవియాకాండం 3:16 ఏమున్నదంటే, కొవ్వు అంతా యెహోవాదే అని ఉన్నది. ఏమని ఉన్నది, కొవ్వు అంతా అదేం చేయాలి, దాన బలికి అర్పించేసేయాలి. కొవ్వు తినకూడదు మనం. ఆల్ ఫ్యాట్ ఈజ్ లాట్స్ అని ఉంటుంది లేవియాకాండం 3వ అధ్యాయం. అంటే దీన్ని జ్ఞాపకం పెట్టుకోనికి యోహాను సువార్త 3:16 జ్ఞాపకం పెట్టాలి. ఎప్పుడైనా మాంసం కొవ్వుతో తింటుంటే ప్రభా కొవ్వంతా మీదే అని పక్కకు పెట్టండి, మీ ఆరోగ్యం మంచిగా అవుతుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఆర్ట్ అంతా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే ఉందా, అట్లా చూడండి ఒకసారి లేవియాకాండం 3:16 చూడండి.
దహింపవలను. ఈ వచనం పెట్టుకోండి మీరు. ఏం పెట్టుకోవాలి? కొవ్వంతయు యెహోవాదే. ఈ వచనం క్యాలెండర్ మీద ఉండదు, ఓకేనా? తింటే మంచిగా ఉండు కదా. ఎందుకు చెప్తున్నా నేను? వీళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చింది. దేవుడు మన్నాతో పోషిస్తే ఏం కావాలనుకుంటున్నారు? మాంసం కావాలనుకుంటున్నారు. సో మనం ఎవరము? నూతన సృష్టి. మనం ఎవరము? మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడ్డది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వేయబడ్డది, దాటి వచ్చేసాము, అయిపోయింది. మనం ఇప్పుడు మన అవ్యములను ఏం చేయాలి? దేవునికి నీతి సాధకములుగా అప్పచెప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ప్రవ్వా ఇదంతా ఇట్లా బతకాలనా నేను? సినిమాలు చూడకుండా బతకాలనా? సెల్ ఫోన్ చూడకుండా బతకాలనా? లే ప్రవ్వా అందులోకి పోతా అని ఏం చేస్తున్నారు? పాత తీసి కొత్త సంచలాలు వేస్తున్నారు. పాత స్వభావాన్ని తీసి ఏం చేస్తున్నారు? వేస్తున్నారు. దేవుడు చేశాడు, కానీ దాన్ని తీసి లేస్తే ఏమవుతున్నాయి? పాత రెండు కలిసి ఆ తిత్తులు వదిలిపోయి జీవితం అంతా అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నది. పేరుకి మాత్రం క్రైస్తవులుగా ఉన్నారు. మనం అలా చేయకూడదు. ఎవరైనా ప్రభువుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. సిలువను ఎత్తుకొని మనం ఆయనని వెంబడించాలి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం ఎవరము? నూతన సృష్టి. పాతయి గతించిపోయినాయి, మనం జయించి ఆల్రెడీ వచ్చేసాం. అలాగనే మనకి ఇది ఇంకొక పర్యాయ పదంలో ఏం వినియోగించబడ్డదంటే నూతన పురుషుణ్ణి ధరించుకోండి అని ఉంటుంది. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనాన్ని మనం చేద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం వదులుకొని దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన అంటే న్యూ మ్యాన్ ఉన్నది. నవీన పురుషుణ్ణి ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. దేవుడు మనల్ని కడిగి ఒక నూతన పురుషునిగా చేసి న్యూ మ్యాన్. ఇది ఓల్డ్ మ్యాన్ కాదు నిజంగా వాస్తవానికి. కానీ మనం దాన్ని విశ్వసించట్లేదు. అలా చాలా నేను బాప్తిసం తీసుకున్నా ఇలా ఉండకూడదు. వాస్తవానికి దేవుడు నూతన పరిచాడు. ఎవరు పోలికగా చేసిన నూతన పురుషుడు? దేవుని పోలికగా చేయబడిన నూతన పురుషుణ్ణి ఏం చేయండి? ధరించుకోండి. కాబట్టి వీటినన్నిటినీ విడిచిపెట్టేసేయండి. మనం వాస్తవానికి మనము నూతన పురుషులం, నూతన సృష్టి, నూతన జీవము, నూతన పురుషులము. దేవుడు మనకేం చేసిండో తెలుసా? ఇలా రక్షించిండు మనల్ని అన్నది ఇంకొక నూతనమైనది చూసుకొని మనం ముగించుకుందామండి. మనం ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అందరు తీసిందా? అందరం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన జ్ఞానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనల్ని ఎట్లా రక్షించిండు అంటేనని మనం చేసిన క్రియల మూలంగా కాదు.
పరిశుద్ధాత్మ మనకి ఏం దయచేశాడు? అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ మనకి ఏం దయచేశాడు? నూతన స్వభావం దయచేశాడు. దయచేయటం వలన మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. సో మనము నూతన సృష్టి, నూతన జీవము, మరి నూతన పురుషుడు, మరి నూతన స్వభావము గలవారము. ఇలా రక్షించాడు. నూతన స్వభావం దయచేశాడు మనకి. న్యూ స్వభావం, మనకు ఆ నూతన స్వభావం దయచేశాడని మనం తెలుసుకుంటున్నామా? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటే పాత నిబంధన గ్రంథంలో 26:36 ఎజెకియల్ 26:36 ఒక్కసారి చెప్తారా? ఇక్కడ మన పాత నిబంధన గ్రంథంలో ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఎజెకియల్ ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 36:26 అది 26:36 36:26. ఓకే, చదువు. ఏం చేస్తా అంటున్నాడు? అందరం చూద్దాం. ఇది నూతన నిబంధన, ఓకేనా? ఎజెకియల్ ప్రవచన గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఏమి ఇచ్చేదని అంటా ఉన్నాడు? నూతన హృదయము, న్యూ హార్ట్. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి రాతి గుండెను మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని నా గాను, నిధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేస్తాను. ఇక్కడ ఆపరేషన్ ఏం చేస్తున్నాడు? నూతన హృదయం ఇస్తా ఉన్నాడు. రాతి గుండెని తీసివేస్తా ఉన్నాడు. మరి నా ఆత్మని మీలో ఉంచి నా ఆజ్ఞలని గైకొనే వారినిగా చేస్తా. ఇది కొత్త నిబంధన. ఇలా మనల్ని చేశాడు. ఇలా మనల్ని చేసిన తర్వాత మనం ఇంకా నేను మనుషులమే ప్రభువా అంటే సమంజసమా? కాదు. నువ్వు నూతన సృష్టివి, నీకు నూతన జీవం ఇచ్చాడు, నూతన పురుషునివయ్యావు, నీకు నూతన స్వభావం ఉన్నది. నీ రాతి గుండె తీసేసి నా మాంస గుండెని ఇచ్చాడు. తన ఆత్మను మనలో ఉంచాడు. ఉంచి ఏం చేస్తా అంటున్నాడు? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించే వారినిగా చేస్తాడు. ఈ నూతనమైన ఇవి పొందుకున్న వారితో ఇవి నూతన నిబంధన చేశాడు. నూతన నిబంధన అంటే కొత్తగా మనతో ఒప్పందం చేశాడు. ఏమనంటే, నైనా నీ రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తా, నా ఆత్మని మీలో ఉంచుతా, నా ఆజ్ఞలను గైకునే వారినిగా మిమ్మల్ని చేస్తా, మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తా, నూతన జీవం ఇస్తా, నూతన స్వభావం ఇస్తా. ఇప్పుడు మీ అవయములను ఏం చేయాలి? మీరు దేవునికి అప్పగించుకోవాలి. నీతి. కాబట్టి ఇలా నూతనంగా పొందుకున్న వారికి ప్రకటన గ్రంథంలో నూతన పేరు, నూతన యెరూషలేములో వారు ఏం చేస్తారో తెలుసా? నూతన గీతం పాడతారు. నూతన పేరుతో నూతన యెరూషలేములో ఏం చేస్తారు? నూతన గీతం పాడతారు. ఏ గీతం పాడతారు? జయ గీతం పాడతారు. దేని మీద జయం? పాపం మీద, అపవాది మీద, శరీరాశ, నేత్రాశ, జీవబ్డంబం, లోకం మీద, మరణం మీద వీరు జయించిన వారు ఏం పాడతారు? నూతన గీతం పాడతారు. సో మనం అందరం నూతన స్వభావం గలవారమై, మరి నూతన పురుషులంగా, నూతన సృష్టిగా వీటిని అన్నిటిని జయించాడు. వాస్తవానికి ఫ్యాక్ట్. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం, తిరిగి నూతన స్వభావంతో లేచాము. కాబట్టి ఇక మీదట సాతానుడు మిమ్మల్ని అన్నాడు అనుకోండి, ఏమని? నువ్వు ఓల్డే, ఇంకా
నో. మీరేం చెప్పాలి? నేను అలా ప్రవర్తించడానికి లేదు, నేను అలా ఉండడానికి లేదు, నేను నూతనంగా జన్మించిన. మనం చూసినాం కదా పోయిన ఆదివారం సాయంత్రం, నూతన జన్మం పొందిన వారం, నూతన సృష్టి. పాత ఖచ్చితంగా గతించినాయి, కాకపోతే మనం అయినా కానీ పాత జీవితం జీవించాలని అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఒక సిల్వలో మన ప్రాచీన స్వభావం ఏం చేయబడ్డది? సిల్వ వేయబడద్ది. మనకు నూతన స్వభావం ఇచ్చాడు. ఇవన్నీ వాస్తవాలు. సో మనం ఎవ్వరం కూడా ఏం కాదు, పాత మనుషులము కాదు. మనం ఎవరము? నూతన సృష్టి. పాత ఏమైనాయి? గతించిపోయినాయి. సమస్తం ఏమైనాయి? నూతనైన. ఇప్పటి నుంచి మీరు బహుశా ఎవరైనా మీరు క్రైస్తవులా అంటే మీరు ఇంకా కొంచెం మంచిగా చెప్పవచ్చు. అదేంటంటే నేను నూతన సృష్టిని అని చెప్పవచ్చు. అదేంది నూతన సృష్టి అంటే? పాత ఏని పోయినాయి అని చెప్పాలి. కానీ చాలామంది ఆ సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. క్రైస్తవులా అంటే క్రైస్తవులు అంటున్నారు, పాత గతించినాయా అంటే గతించలేదు. సో మనము నూతన సృష్టి అని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనకు నూతన స్వభావంని ఇచ్చాడు, నూతన జీవంని ఇచ్చాడు, నూతన జన్మనిచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు ప్రభు, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నందుంటే వారు నూతన సృష్టి, పాతయి గతించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభులాగానే ఉండాలి. అది ఎప్పుడైనా నేను దేవుని చిత్తం అయితే మరి ఇంకొకసారి పంచుకుంటా. ప్రభు పేరిట మీకు వందనాలు.